గ్రేట్ మ్యాన్ ఆఫ్ ఆంధ్ర. కిందకైనా దిగు, లోపలికైనా వెళ్ళు. ద్వారపాలకుళ్ళ గుమ్మంలో ఉంటారా? ఇక్కడ నిలబడితే ప్లాట్ఫామ్ మీద ఉన్న కలరింగ్ అంతా కవర్ చేయొచ్చని. ఏంటి ఎదురుగా ఉన్న మమ్మల్ని వదిలేసి ప్లాట్ఫామ్ మీద ఉన్న వాళ్ళని చూస్తున్నావా? పూనా నుంచి హైదరాబాద్ వెళ్లేంత వరకు మీ మస్కిటో ఫెసిల్నే భరించాలి కదా. ఎక్స్క్యూజ్ మీ. సారీ. హే మ్యాన్, వాట్ ఇస్ యువర్ నంబర్? 14. ఓ, మీరు తెలుగేనా? అవును. అంటే మీ పేరు చిన్నియా? అవును. చా, చిన్ని అంటే ఎవరో టీనేజ్ అమ్మాయి అనుకున్నామే. హ్యాపీగా లైన్ వేసుకుంటూ వెళ్ళొచ్చు అనుకున్నాం. బ్యాడ్ లక్. మాకు గుడ్ లక్కే. ఇప్పుడు ఈ హ్యాండ్సమ్ కి మెయిన్ లైన్ వేసుకుంటాం. ఒరే శాండు, ఆయనకి దారివరా? వెళ్ళండి సార్, వెళ్ళండి. మీరు ఫ్రీగా వెళ్ళండి. ఒరే వెదవా, మహానందిలో నందిలాగా అడ్డంగా నిలబడితే ఆయన ఎలా వెళ్తారా? సైడ్ నేను ఇస్తున్నాను రా. ఆయనే వావ్, సింప్లీ సూపర్ సార్. చాలా బాగా పాడారు. కంగ్రాట్స్. థ్యాంక్ యూ. మీ పాట విన్నంతసేపు మనసంతా ఏదోలా అయిపోయింది. బై ద బై, ఐ యామ్ అశోక్ సార్. అబ్బబ్బా ఉండండిరా, సార్ ట్రైన్ లోనే ఉంటారు కదా, నేను పరిచయం చేస్తాను. సార్, వీడు అశోక్. హలో సార్. హలో. అమ్మాయి పేరు మోతి. హలో. హాయ్. వీడు సుందర్. హలో సార్. హలో. వీడు ప్రవీణ్. హలో సార్. సైడ్ ప్లీజ్, సైడ్ ప్లీజ్. రే ఆవేశపడకరా, నీకు స్పెషల్ ఇంట్రొడక్షన్ ఇద్దామని చిన్న గ్యాప్ ఇచ్చానంతే. సార్, వీడి పేరు చలపతి, ఆకారం గణపతి, ఊరు తిరుపతి. పిటి, వీళ్ళ అమ్మ వీడిని కనలేక చనిపోయింది, వీళ్ళ నాన్న వీడిని మేపలేక చనిపోయాడు. మేమందరం హైదరాబాద్ నుంచి ఎడ్యుకేషనల్ టూర్ కని పూనా వచ్చాం. మీరుండేది ఇక్కడేనా సార్? లేదు సార్, మీరు ఇక్కడ ఏమైనా జాబ్ చేస్తున్నారా? లేదు. ఏదైనా బిజినెస్ పని మీద వచ్చారా సార్? ఆహా. లేదురా, మనలాగే టూర్కి వచ్చి ఉంటారు కదా సార్? లేదండి, మరి ఎక్కడి నుంచి వస్తున్నారు సార్? జైలు నుంచి. ఊరుకోండి సార్, మీరు జోక్ చేస్తున్నారు కదా. కాదు, నిజమే చెప్తున్నాను. 7 ఏళ్ళు జైలు శిక్ష అనుభవించి ఈ రోజే రిలీజ్ అయి వస్తున్నాను. ఏడేళ్లు జైలు శిక్ష అంటే రేప్, మర్డర్, రాబరీ ఇలాంటి నేరాలు చేసిన వాళ్ళకి అంత పెద్ద శిక్ష పడుతుంది. మరి మీరు? అవునండి, పై పోర్షన్ లో కొత్తగా చేరింది మీరేనా? అవును, మీకెలా తెలుసు? మీ ఇంటి పక్కన మేమే ఉన్నాం కాబట్టి. బాయ్ ఆంటీ. బాయ్ ఆంటీ. యు ఆర్ సో క్యూట్. థాంక్ యూ. ఫ్యాన్లు, ట్యూబ్ లైట్లు అన్ని బిగించేసానమ్మా. మళ్ళీ ఏమైనా అవసరం ఉంటే కబురు పెట్టండి. అలాగే. నానమ్మా, నానమ్మా. ఏమా, సామానంతా వచ్చేసినట్టేగా? అన్నీ వచ్చేసినట్టే. ఇల్లు చాలా బాగుంది కదా. ఆ ఇల్లు అగ్గిపెట్టిలా ఇంత ఉండేది. ఇప్పుడు ఇల్లు విశాలంగా ఎంత బాగుందో చూసావా? పైగా ఈస్ట్ ఫేసింగ్, వెస్ట్ లో వంటగది, నార్త్ లో రేషన్ షాపు, సౌత్ లో లాండ్రీ షాపు. ఓకే ఓకే ఓకే, అయితే మా నాన్నమ్మకి ఇల్లు బాగా నచ్చిందన్నమాట. చాలా బాగా నచ్చింది. కానీ నువ్వు రా, చెప్తాను. రా రా. చూసావా మన ఇంటికి నీ కాలేజ్ ఎంత దగ్గరగా ఉందో. ఈ రోజు దీపావళి కదూ, నువ్వు తొందరగా స్నానం చేసి రెడీ అయితే మన మార్కెట్ కి వెళ్లి ప్రమిదలు, పూజ సామాన్లు తెచ్చుకుందాం. అలాగే నానమ్మా. పద. అప్పుడే 9 అయిపోయింది. ఇంత బాధ్యత లేకుండా పడుకున్నానంటే. బామా, సత్యభామా, బామా, టైం 9 అయింది తెలుసా? అవతల కుర్రాడు షాప్ తెరిచేసి ఉంటాడు. నేనే లేట్ గా వెళ్తే కస్టమర్స్ ఏమనుకుంటారు? ఏమే, పొద్దున్నే మొగుడికి బెడ్ కాఫీ ఇవ్వటం తెలియదు, కానీ కాళ్ళు ఆడదాపుకుని పేపర్లు మాత్రం చదువుతావు. ప్రభాత వార్త. చిక్కడపల్లి, శుక్రవారం నవంబర్ 14. బెడ్ కాఫీలో విషం కలిపి భర్తను చంపిన భార్య. కాఫీ వద్దు గాని స్నానానికి వేడి నీళ్ళు తోడు. నీళ్లు తోడమన్న భర్తని నీళ్లు లేని బావిలో తోసి
బావి పూర్తి చేసిన భార్య. వద్దులే, అయినా చలికాలంలో వేణీళ్ళేంటి, చన్నీళ్ళు పోసుకుంటా. బామా, నా ప్యాంట్ ఇస్త్రీ చేర్చచ్చావా? బానిసగా చూసిన భర్తని బోరబండలో రోకలి బండతో కొట్టి చంపిన భార్య. ఏంటే భర్తలు చంపే వారోత్సవమా? అన్ని ఆ వార్తలే ఉన్నాయి. సరిగాని కనీసం టిఫిన్ అన్నా చేసావా? ఓ శుభ్రంగా తిన్నాను. ఆహా, తమరు తింటం కాదు, మాకేమైనా చేశారా అని అడుగుతున్నా. సైఫాబాద్ లో సైనైడ్ పూసిన కత్తితో భర్తను పొడిచి చంపిన వైఫ్. చూడు వైఫ్, నువ్వు ఇలాగే భర్తను నెగ్లెక్ట్ చేస్తూ పేపర్ చదువుకుంటూ కూర్చో. ఏదో ఒక రోజున భర్తని బడుద్దాయం చేసిన భార్యని ఉరేసి న్యూస్ పేపర్ల మధ్యన పడేసి తగలేసిన భర్త అని హెడ్లైన్స్ లో వస్తాయి. రైట్ సైడ్ నీ ఫోటో, లెఫ్ట్ సైడ్ నా ఫోటో. చదువుకోవడం నువ్వు ఉండవు, నేను చదువుకోవడం జైల్లో పేపర్ ఉండదు. పోయి షాప్ ఓపెన్ చేస్తుంటారు. ఆహా, నీళ్ల బిందెలతో ఆడపడుచులు ఎదురు. కోటయ్య, ఇవాళ గొప్ప శకం రా నీకు. శబాష్ శబాష్. అమ్మో, టైం అయిపోయింది. అయ్యో, ఈడింకా షాప్ తెరవలేదు. ఎట్టయితే వ్యాపారం ఎట్ట బాగుపడుతుంది? ఒత్తిడి వర్కర్స్ కి టైం సెన్స్ లేకుండా పోతుంది. ఏంట్రా లేటో? రాత్రి సెకండ్ షో సినిమాకి వెళ్ళానండి, అందుకని. కోటమ్మల, బయట సెకండ్ షో సినిమా చూసినా, ఇంట్లో మిడ్ నైట్ మసాలా చూసినా టైం కి షాప్ తెరవాలరా. యూస్లెస్రా. ఆ కిరాణా కొట్టాడు చూడు, తెల్లారక ముందే తెచ్చుకుంటాడు కొట్టు. ఆ సైడ్ చూడు, పరగడుపునే ప్రజల దగ్గర వడ్డీ గుంజేద్దామని లక్ష్మీదేవికి హారతులు ఇస్తున్నాడు. ఒరే ఈడియట్, వాళ్ళు అసలు షాపులు తెరవపోయినా నష్టం లేదురా. కానీ మంది ఎమర్జెన్సీ షాప్, నిత్యావసర వస్తువులు అమ్మే మనమే లేట్ గా తెలిస్తే జనం అల్లాడిపోరు. ఏంటి అలా చూస్తే నిలబడతా? ఇప్పటికి వెళ్ళేటంటే అలాగే సార్. చూడరా, షాపు తెరిచేసరికి సెంటర్ కి ఎంత అందం వచ్చేసిందో. ఇంక నేను ఆగలేనురా. నంబర్ 1 మ్యాక్డవెల్ విస్కీ ఒక క్వార్టర్ ఇచ్చారన్న. 46 రూపాయలు ఇవ్వండి. క్వార్టర్ 46 రూపాయలు. నువ్వు నాకు రేటు చెప్పాలా? 4 రూపాయలు 60 పైసలు అప్పటి నుంచి తాగుతున్నావయ్యా. కథరా రాసుకా. ఈ రోజు నుండి మా ఓనర్ గారు నీకు అప్పివద్దని చెప్పారయ్యా. అంత మాట అన్నాడా? రేయ్, తరతరాలుగా రోజు మీ షాపుకి బోనీ చేసే మంచంరా మాది. మద్యపాన నిషేధం టైంలో కూడా మందు కొని మీ ఓనర్ కి ఫుడ్ పెట్టుంటారా? ఆ విశ్వాసం కూడా లేకుండా నాకే అప్పివద్దంటాడా? సరే కానీ బిందెలేదు వచ్చిన టైం అట్లాంటిది. నేను వెళ్ళి 46 రూపీస్ తో వస్తా. ఈ లోపు ఎవరికైనా మందు అమ్మావంటే నీ చేతులు నరికి గురు ఏంటి గురు ఇది? ఏంట్రా? మందు కొడదామని వస్తే పొద్దున్నే షాప్ మూసేసి మూడ్ అవుట్ చేసావు. గురువుకు లేక గుడంబ తాగుతుంటే శిష్యుడు వచ్చి స్కాచ్ కావాలన్నాడంట. అది సరేగాని రే, నీకు మూతలో మందు పోసి మందు ప్రాసం చేసింది ఎవర్రా? నువ్వే గురు. మరి అట్లాంటి గురువు బాటిల్ ఎత్తకుండా నువ్వు గ్లాస్ ఎత్తే ఏం బాగుంటది? అబ్బే అస్సలు బాగుంది. అందుకే షటర్మాయ్, ఇవాళ ఈ షాపుకు బోని చేయకపోతే మా వంశానికి అవమానం. హాయ్. హలో. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. రాయిందు కూర్చో. ఏంటి మేడం అందరూ డల్ గా కూర్చున్నారు? ఏం లేదు ఇందు, ఒక చిన్న ప్రాబ్లం వచ్చింది. సాయంత్రం అనాథ పిల్లల కోసం మనం ఒక ప్రోగ్రామ్ అరేంజ్ చేశాం కదా. అవును. ఆ ప్రోగ్రామ్ లో పాడే సుశీలకి సడన్ గా ఒంట్లో బాలేదట. పోనీ వేరే సింగర్ని ఎవరినైనా అరేంజ్ చేద్దామంటే లాస్ట్ మినిట్ కదా, ఎవరు దొరకట్లేదు. టిక్కెట్లన్నీ అమ్మేసిన తర్వాత ప్రోగ్రామ్ జరగకపోతే పరువు పోతుంది. ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదు. మేడం, రాత్రి మా పక్క వీధిలో ఒకతను చాలా అద్భుతంగా పాడాడు. మీరు ఓకే అంటే అతని చేత పాడిద్దాం. కొత్త వాళ్ళ చేత పాడిస్తే ప్రోగ్రామ్ చెడగొడతారేమో ఇందు. లేదు మేడం, ఇంతవరకు నేను అలాంటి పాట వినలేదు. ఒక్కసారి మీరు తన పాట వింటే చాలు, నా డెసిషన్ కరెక్ట్ అంటారు. ఓకే ఇందు, నీకంత కాన్ఫిడెన్స్ ఉంటే అతని చేత పాడిద్దాం. ఇంతకీ ఎవరెతను? అయ్యో, వాయిస్ మాత్రమే విన్నాను మేడం, మనిషిని చూడలేదు. పోనీ అతను పాడిన చోటికి వెళ్ళి ఎంక్వైరీ చేసి అడ్రస్ తెలుసుకుందాం మేడం. ఓకే ఇందు, ఫస్ట్ అవర్ అయ్యాక వెళదాం. అలాగే మేడం. రండి, క్లాస్కి వెళ్దాం.